లేడు అక్కడ, తర్వాత పెట్టుకోవాలి అంత ట్యాగులు అవన్నీ. కానీ బాబులకి బాబు కళ్యాణ్ బాబే. ఫస్ట్ వరకు చాలా బాగుందన్న. సో ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో ఆ ఫుల్ మీల్స్ అదే పెట్టాడు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంటెంట్ వైజ్ గా అటు ఇటు తిరిగింది. కొంచెం అంత గ్రిప్పింగ్ గా లేకుండా ఏదో వెళ్తుంది, డైలీ సీరియల్ వెళ్తుంది అనిపించింది తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే సెకండ్ హాఫ్ లేదు. కాకపోతే ఒక్క ఇదేంటంటే ఆయన ఎనర్జీ, ఆయన డైలాగ్స్, ఆయన మాస్ సీన్స్ తోనే మొత్తం నడిపించాలనిపించింది. ఒక డైలీ సీరియల్ కంటెంట్ తీసుకొని ఒక స్టార్ పవర్ యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ ఇంకొకటి ఇదేంటంటే సినిమాని నిలబెట్టింది కీరవాన్ గారి బీజిఎం. ఆయన బీజిఎం తో ఎక్కడ కూడా అసలు సీట్ మీద కూర్చోబెట్టలేదు, ఆయన బీజిఎం తో ఆ లెవెల్లో ఇచ్చాడు. ఆ లెవెల్ తగ్గట్టు కంటెంట్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఎందుకు సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టిందంటే విఎఫ్ఎక్స్ వరకు చాలా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో మనం ఏదైతే సినిమా చూసామో అది సెకండ్ హాఫ్ చూసామో రెండు కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇది ఒక డైరెక్ట్ చేస్తారు, ఇది ఒక డైరెక్ట్ చేస్తుంది. ఆ కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే మనకు అర్థమైపోతుంది సెకండ్ హాఫ్ చూసేటప్పుడు. విఎఫ్ఎక్స్ మరి ఘోరంగా వదిలేసారనిపించింది. ఇప్పుడు కొన్ని ఎలా అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా హీరోని ఏఐలో జనరేట్ చేయడం, అలాంటి సీన్స్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అవి కట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో, కొంచెం అట్లీస్ట్ ఆ మైండ్ సెట్ పక్కన పడతాం. ఆయన ఏదైతే చెప్పాడో ఫైనల్ ఫైట్ కొరియోగ్రఫీ అది చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ అంటే చార్మినార్ ఫైట్, ఆ ఫైట్ ఒకటి, కుస్తీ ఫైట్ ఒకటి, ఆ మూడు సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సీక్వెన్సెస్ బాగున్నాయి కానీ ఇప్పుడు యాగం గురించి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ ఒకటి బాగుంది. ఇలా సీక్వెన్స్ వైజ్ గా బాగున్నాయి కానీ ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడు అంత కంటిన్యూస్ అది అనిపించలేదు. అండ్ అంత గ్రిప్పింగ్ స్టోరీ కూడా కాదు, అంత గ్రిప్పింగ్ డ్రామా లాగా కూడా వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూషన్ మిస్ అయింది. ఇప్పుడు హీరో గారు ఏదైతే ఒక సీన్ లో గడ్డం ఉంటారు, నెక్స్ట్ సీన్ లో గడ్డం తీసుంటారు, ఆ కంటిన్యూషన్ మిస్ అయింది. అలాంటి లాజిక్స్ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే మేబీ డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా మీ ఓన్లీ ఫ్యాన్స్ మాకు స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, బట్టలు వేసుకోపోయినా కనిపిస్తే చాలు అనుకుంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ డాన్స్ ఎనర్జీ ఎలా అనిపిస్తాయి? అది నెక్స్ట్ లెవెల్. మనకి ఏదైతే కొల్లగొట్టిన సాంగ్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు. అది ఇంకోటి మాట వినాలి సాంగ్ కూడా బాగుంది. కానీ ఆ మాట వినాలి సాంగ్ ద్వారా వచ్చి ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాని వల్ల సినిమా కొంచెం అటు ఇటు అయింది. ఎండింగ్ ప్రాపర్ గా ఉందంటే సెకండ్ పార్ట్ కు లీడ్ తీసే విధంగా. అంటే ఏంటంటే మనం రెగ్యులర్ సినిమాలో ఏదైతే ఇంటర్వల్ బ్లాంక్ వస్తుందో ఆ ఇంటర్వల్ బ్లాంక్ ని ఇక్కడ మనకి సెకండ్ హాఫ్ లో పెట్టినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత నెక్స్ట్ ఏమవుతుంది అన్న చూడాలి అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అయితే లేదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వరకు అక్కడ అలసిపోయి ఉంటాం. ఆ తర్వాత కూడా ఒక పెద్ద సీక్వెన్స్, ఒక 10 minutes సీక్వెన్స్, విఎఫ్ఎక్స్ సీక్వెన్స్ తీసుకునేసరికి కొంచెం ఇది కాదు కదా. కంటెంట్ వైజ్ ఏదైనా ఇంకేదైనా ఇచ్చుంటే బాగుంటేది, లేదంటే ఒక ట్విస్ట్ వైజ్ ఏదైనా ఇచ్చుంటే బాగుంటేది, లేదంటే ఒక స్టోరీ రివర్స్ అయిపోయి ఒక స్ట్రాంగ్ ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అది ఒకటి మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు బ్లాక్ బాస్టర్, సెకండ్ హాఫ్ వరకు అంత ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ వరకు 100% ఫుల్ మిస్ పెట్టారు. కాకపోతే న్యూట్రల్ ఆడియన్స్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ధర్మం అని చెప్పారో ధర్మం పక్కన పెడితే వాళ్ళు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయాలి. చాలా బాగుంది సినిమా. సినిమా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, యాక్టింగ్ అసలు ఇప్పుడు దాకా తీసిన 27 మూవీస్ కంటే మించుంది ఎనర్జీ. ఎనర్జీ అయితే ఇంకా ఎనర్జీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, అంతా ఎక్సలెంట్ అన్న. అసలు దానికి తిరుగులేదు ఇంకా మూవీ. హైలైట్స్ అనిపించినాయి, అన్ని హైలైట్స్ అన్న. అసలు తక్కువ అంటే లేదు, ఇంకా అంతా బాగుంది. ఇంకా పార్ట్ 2 కి మంచి లీడ్ ఇచ్చారు, చాలా మంచి లీడ్ ఇచ్చారు. అందరికి స్కోప్ ఇచ్చారు, సునీల్ కూడా స్కోప్ ఇచ్చారు అందరికి. అసలు వాళ్ళందరూ ఇప్పుడు యాక్టర్లు ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా అన్ని సినిమాల కంటే ఈ సినిమాలు ఇంకా బాగా యాక్ట్ చేశారు. అన్ని బాగున్నాయి అన్న. మేజర్ గా ఏం లేదు, అన్ని సీన్లు బాగా నచ్చినాయి. సినిమా చాలా బాగుంది. అంతా పవన్ కళ్యాణ్ సెట్స్, పవన్ కళ్యాణ్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ చాలా బాగా నచ్చింది. డాన్స్ చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే హీరో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా అన్నా నమస్తే అన్న. సినిమా వేసింది ఆయన అన్న, సినిమా వేసింది ఆయన థియేటర్ లో. పెద్ద బ్లాక్ బస్టర్. అరే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. మా అమ్మ అదృష్టం మాదే, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా దేవుడు డిప్యూటీ సీఎం అయినాక మా ఫస్ట్ సినిమా ఇది. చాలా ఇచ్చారు, చాలా మంచి లీడ్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, ఫ్యాన్స్ అంత నార్మల్ ఆడియన్స్ సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఓవరాల్ యావరేజ్, అంటే అబౌవ్ యావరేజ్. బట్ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ర్యాంప్ అంతే. హైలైట్స్ 550 mm రాడ్, యాక్షన్ అన్ని బాగున్నవి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ అండ్ అవుట్ అంటారు. బట్